ఆనియన్స్ చక్కగా చిన్న చిన్న మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు చేపల కర్రీలోకి. చూడండి ఆనియన్ కట్ చేసుకుని మనం ఆయిల్ వేసేద్దామని ఆయిల్ వేసేస్తే చూడండి టమాటాలు కూడా మనం ఇలా వేసుకొని ఏమంటే అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇంకా మనం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసేద్దామని ఫస్ట్ చేపల కర్రీ వెల్లుల్లి పేస్ట్ చూడండి అసలేవి మన నెత్తలు నేను ఉప్పు కారం పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ పెట్టండి కొన్ని వేసుకోవచ్చు. మనకి క్వాంటిటీ కావాలి అని వేసేస్తే మిగతా ఫ్రిడ్జ్ పెడతాను. మళ్ళీ క్వాలిటీ చూడండి ఇది కొంచెం ఫ్రిడ్జ్ పెట్టి తగివా చేపల్లో వేసాను కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను అండి. ఒక స్పూన్ వేసుకుంటాను. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ కలుపుతాను. కలిపేసరికి మాకు చింతపండు పులిపేసుకోవచ్చు. ఇంపార్టెంట్ చింతపండు పులిపే మనకి చూడండి. మన చింతపండు చేపల కర్రీ చెప్పి చింతపండు పులుపు ఇంపార్టెంట్ అండి. చింతపండు పులుపు కూడా వేసేస్తాను. మన చింతపండు పులిపేసాక ఇది ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎగ్గుతో సరిపోతుందండి.